ఒక్కసారి మనం అందరం ఒక దృశ్యాన్ని ఊహించుకుందాం. మనం ఒక 10,000 అడుగుల ఎత్తైన పర్వతాల మీద నిలబడి ఉన్నామనుకుందాం. హా 10,000 అడుగులా తలుచుకుంటేనే కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. అవును, సరిగ్గా అలాగే అనిపిస్తోంది. కిందికి చూస్తే ప్రాణాలు తోడేసేంత లోతైన నిటారైన లోయలు, ఎదురుగా చూస్తేనేమో భయంకరమైన వేగంతో ప్రవహిస్తున్న నది ఒకటి. అంటే కనీసం ఆ నది దాటడానికి పడవలుగాని వంతెనలుగాని ఉండేవి కావు కదా అప్పట్లో. ఎగ్జాక్ట్లీ. కనీసం ఒక చిన్న చెక్కవంతెన కూడా లేదు. కేవలం గాలిలో ఊగుతున్న కొన్ని తాళ్లు, అదే ఒక చిన్న రోపు వే మాత్రమే వాళ్ళకి ఆధారం. అమ్మో, ఆ తాళ్ల మీద నడవాలా? అవును, ఒక్క అడుగు తడబడినా, కాలు కొంచెం జారినా సరే ఏకంగా ఆ భయంకరమైన లోయలో పడిపోయి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. రైట్. ఇది వినడానికేదో హాలీవుడ్ యాక్షన్ సినిమాలో గ్రాఫిక్ సీన్లాగా ఉంది. కాని ఇది సినిమా కాదు. వందల సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక సదుపాయాలు లేని కాలంలో చైనా నుండి మన భారతదేశానికి కాలినడకన వచ్చిన ప్రాచీన బౌద్ధయాత్రికులు ఎదుర్కొన్న అక్షర సత్యమిది. నిజమే. ఫాహియాన్ లాంటి గొప్ప యాత్రికులు పడిన కష్టాలు అన్నీ కావు. కరెక్ట్. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో ఫాహియాన్ వదిలివెళ్లిన ప్రయాణపత్రాల ఆధారంగా వాళ్లు పడిన కష్టాలను, చూసిన వింతలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఆ పత్రాలు మనకు ఆ కాలం నాటి ఎన్నో రహస్యాలను చెప్తాయి. సరే, ఈ మూలపత్రాలను కొంచెం విడమర్చి చూద్దాం. అసలు నా మొదటి ప్రశ్నేంటంటే, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఏళ్ల తరబడి సాగే ఇంతటి కఠినమైన ప్రయాణాన్ని వాళ్లెందుకు మొదలుపెట్టారు? ఆ మంచుకొండల్లో వాళ్లు దేనికోసం వెతుకుతున్నారు? ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం చారిత్రక నేపథ్యాన్ని కొంచెం వెనక్కెళ్ళి పరిశీలించాలి. అంటే ఎంత వెనక్కి? క్రీస్తుశకం 58వ సంవత్సరానికి వెళ్ళాలి. చైనాలో బౌద్ధమతం ఎలా వేళ్లునుకుందో తెలుసుకోవాలంటే అదే కరెక్ట్ టైం. ఓహో, ఫస్ట్ సెంచరీ అన్నమాట. అవును. అప్పట్లో చైనాను పాలిస్తున్న మింగ్ టీ అనే చక్రవర్తికి ఒకరోజు రాత్రి కలలో ఒక అద్భుత దృశ్యం కనిపించింది. కలలోనా? ఒక చక్రవర్తికొచ్చిన కల వల్ల ఇదంతా మొదలైందా? అవును. విచిత్రంగా అనిపించినా అదే నిజం. సుమారు 70 అడుగుల ఎత్తు ఉండి సూర్యుడిలా ప్రకాశిస్తున్న ఒక బంగారు ఆకారం గాలిలో ఎగురుతూ వచ్చి తన భవనంలోకి వచ్చినట్లు ఆయన కలగన్నాడు. 70 అడుగుల బంగారు ఆకారం భలే ఉందే కదా. కలలో కనిపించింది సాక్షాత్తు బుద్ధుడే అని అప్పటి పండితులు చెప్పారు. దాంతో ఆ కొత్త ధర్మాన్ని తెలుసుకోవడానికి చక్రవర్తి వెంటనే తన రాయబారులను మన భారతదేశం వైపు పంపాడు. అంటే వాళ్లు వెంటనే వచ్చేసి పుస్తకాలు తీసుకెళ్ళిపోయారా? అంత ఈజీ కాదు. వాళ్లు వెళ్ళి 18 నెలలో లేక 2 ఏళ్లో కాదు, ఏకంగా 11 సంవత్సరాల పాటు ప్రయాణించారు. నిజంగానా? 11 సంవత్సరాలా? వామ్మో! అవును. అంత సుదీర్ఘంగా ప్రయాణించి బౌద్ధ గ్రంథాలను, కొంతమంది విదేశీ శ్రమణులను వెంటబెట్టుకుని తిరిగి వెళ్లారు. ఒకే ఒక్క కల చైనాలో బౌద్ధం వ్యాపించడానికి ఇంత పెద్ద పునాది వేసిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ కాలక్రమంలో ఒక సమస్య వచ్చింది. ఆ గ్రంథాలను అనువదించేటప్పుడు కొన్ని తప్పులు దొర్లాయి. ఓహో, అంటే ట్రాన్స్లేషన్లో మీనింగ్ మాడిపోయిందంటారా? కరెక్ట్. అసలైన ధర్మం కనుమరుగవుతుందేమో అన్న భయం మొదలైంది వాళ్లలో. ఆ లోటును భర్తీ చేయడానికే కదా ఫాహియాన్ లాంటి యాత్రికులు బయల్దేరింది. అవును. అసలైన ధర్మగ్రంథాల కోసం బుద్ధుని అడుగుజాడలను స్వయంగా వెతుక్కుంటూ ఈ భయంకరమైన మార్గంలో ప్రయాణించటం మొదలుపెట్టారు. మనిషిని అంత దూరం నడిపించేది భౌతికావసరాలు కాదు, ఒక బలమైన నమ్మకం అని ఈ పత్రాలు నిరూపిస్తున్నాయి. అంటే ఒక చక్రవర్తికొచ్చిన కల ఎన్నో తరాల యాత్రికులకు దారి చూపించిందన్నమాట. చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమే. ఈ పత్రాలను చదువుతున్నప్పుడు నాకు బాగా ఆసక్తి కలిగించిన విషయం ఇంకోటుంది. ఆ ప్రమాదకరమైన సింధు నదిని దాటడం. ఆ సింధు నది. ఫాహియాన్ పత్రాలలో దాన్ని సించ్ నది అని రాశారు. అవును. ఆ తాళ్ల సాయంతో నది దాటిన తర్వాత యాత్రికులు ఉద్యాన దేశానికి చేరుకున్నారని చదివాను. కరెక్ట్. దాన్ని ప్రస్తుత పాకిస్తాన్లోని స్వాత్ లోయ అంటారు. అక్కడికి చేరుకోవడానికి ఏకంగా కొండలను తులిచి 700 మెట్లు ఏర్పాటు చేశారట కదా. చదువుతుంటేనే అబ్బా అనిపించింది. ఆ కాలపు మానవశ్రమ ఎంతటిదో అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఏ యంత్రాలు లేని కాలంలో కొండను తొలిచి 700 మెట్లు కట్టడమంటే మామూలు విషయం గాదు. అయితే ఇక్కడే నాకొక పెద్ద సందేహం వచ్చింది. ఈ ఉద్యాన దేశంలో బుద్ధుడు వదిలివెళ్లిన ఒక పాదముద్ర ఉందట కదా. అవును. పత్రాల్లో ఆ పాదముద్ర ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంది. ఆ పాదముద్రను చూసేవారికి
వారి మనసులో ఉన్న ధార్మిక విశ్వాసాన్ని బట్టి, వారి భక్తి స్థాయిని బట్టి అది పెద్దదిగానో లేదా చిన్నదిగానో కనిపిస్తుందని వర్ణించారు. అసలిది ఎలా సాధ్యం? మీరడిగింది లాజికల్ ప్రశ్నే. అంటే ఒక భౌతికమైన రాయి తన సైజును మార్చుకోవడమేంటి? ఇది నిజంగా జరిగుంటుందా లేక దీని వెనుక ఏదైనా వేరే ఆంతర్యం ఉందా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఫాహియాన్ రాసిన పత్రాలను మనం కేవలం భౌతిక శాస్త్రపరంగానే చదవకూడదు. అంటే సైన్స్ లాజిక్ పక్కన పెట్టాలా? పూర్తిగా పక్కన పెట్టమని కాదు, కాని వాటిని నాటి మానసిక, తాత్విక కోణంలోంచి కూడా విశ్లేషించాలి. నిజానికి ఒక రాయి సైజు పెరగడం, తగ్గడం అనేది శాస్త్రీయంగా అసాధ్యం. రైట్, అదే కదా నా డౌట్ కూడా. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే, ప్రాచీన కాలంలో ఒక పవిత్ర స్థలమనేది చూసేవారి మానసిక స్థితికి అద్దం పట్టేది. ఆ పాదముద్ర ఖచ్చితంగా ఒకే సైజులో ఉన్నా కూడా భక్తి ఉన్నవాళ్ళకి పెద్దగా కనిపించేదా? ఎగ్జాక్ట్లీ. అత్యంత భక్తి ప్రపత్తులు ఉన్నవారికి అది ఎంతో విశాలంగా, అద్భుతంగా కనిపించేది. నమ్మకం తక్కువగా ఉన్నవారికి అది కేవలం ఒక సాధారణ రాతి గుంటలాగానో చిన్నదిగానో అనిపించేది. వావ్, ఇది అచ్చం మన మనసులోని నమ్మకాన్ని ప్రతిబింబించే ఒక మాయా అద్దం లాంటిది గదూ. సైకలాజికల్ బేరోమీటర్ లాగా. భలే చెప్పారు. అప్పట్లో మతం అనేది కేవలం గాలిలో తేలియాడే భావన కాదు. అది నేలమీద భౌతిక ఆధారాలతో ముడిపడి ఉండేది. ఆ పాదముద్రలాంటి ఆనవాళ్లు ప్రజల విశ్వాసాన్ని దృఢపరచడానికి ఒక యాంకర్ లాగా పనిచేసేవి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడే ఇంకో భౌతిక ఆధారం కూడా ఉంది. బుద్ధుడు తన బట్టలు ఉతుక్కున్న ఒక పెద్ద రాయి కూడా ఉందని యాత్రికులు రాశారు. రాయి మీద బట్టలు ఉతుకున్నారా? ఆ రాయి ఏమైనా ప్రత్యేకమా? అవును. ఆ రాయి ఏకంగా 12 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పుతో ఉంటుందట. బాబోయ్, అది చాలా పెద్ద రాయి గదా. అంతేకాదు, అపలాల అనే ఒక భయంకరమైన నాగరాజును బుద్ధుడు దమించిన ప్రదేశం కూడా అక్కడే ఉందని ప్రజలు బలంగా నమ్మేవారు. ఓహో, అంటే ఆ ఒక్క ప్రాంతంలోనే ఇన్ని నమ్మకాలున్నాయన్నమాట. అవును. ఆ నమ్మకాల చుట్టీనే ఆ ప్రాంతంలో సుమారు 500 హీనయాన సంఘారామాలు వెలిశాయి. హీనయాన సంఘారామాలు అంటే భిక్షువులుండే తోటలే కదా? కరెక్ట్. వందలాది మంది భిక్షువులు నివసించే ఆశ్రమాలు అవి. ఒక భౌతికమైన రాయి చుట్టూ, ఒక పాదముద్ర చుట్టూ ఇంత పెద్ద వ్యవస్థ ఎలా ఏర్పడిందో చూస్తే మానవ విశ్వాసానికి ఉన్న బలమేమిటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ భౌతిక ఆనవాళ్లే ఒక పెద్ద సామాజిక వ్యవస్థకు, తీర్థయాత్ర కేంద్రాలకు పునాదిగా మారాయన్నమాట. ఖచ్చితంగా. సరే, ఆ పాదముద్ర వ్యక్తిగత విశ్వాసాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో చూశాం కదా. కాని ఈ ప్రయాణం పత్రాలు కేవలం ఈ అద్భుతాల గురించి మాత్రమే కాదు, ఊహకు కూడా అందని అత్యున్నత త్యాగాల గురించి కూడా చెబుతున్నాయి. అవును. ఆ త్యాగాల ఘట్టాలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. నిజమే. అక్కడ నుండి తూర్పువైపుగా ప్రయాణిస్తే వచ్చే గాంధార, తక్షశిలా దేశాల వర్ణన చూస్తుంటే నాకు నిజంగానే కొంచెం భయం వేసింది. తక్షశిలా ప్రాంతం గురించే కదా మీరు చెప్తుంది? అవును. తక్షశిల అంటేనే నరకబడిన తల అని అర్థమని ఈ పత్రాలు చెబుతున్నాయి కదా. ఇక్కడ రాసి ఉన్న కథలు వింటుంటే ఇవి చాలా భయానకంగా, కొంచెం రక్తసిక్తంగా అనిపిస్తున్నాయి. అంటే ఏ కథల గురించి చెప్తున్నారు? ఉదాహరణకు సు హోతో అనే ప్రాంతంలో బుద్ధుడు తన పూర్వజన్మలో ఒక చిన్న పావురాన్ని డేగబారి నుండి రక్షించడానికి తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇవ్వడం. ఆ శిబి చక్రవర్తి కథ లాంటిది. అవును. అలాగే గాంధారలో తన కళ్లను పీకి దానం చేయడం, తక్షశిలలో ఏకంగా తన తలనే నరికి దానం చేయడం. వినడానికి చాలా తీవ్రంగా ఉన్నాయి కదా. అంతేనా, ఇంకోచోట ఆకలితో అలమటిస్తున్న ఒక పెద్ద పులికి ఆహారంగా తన శరీరాన్ని అర్పించడం. ఈ కథలన్నీ వింటుంటే ఒళ్ళు గగుడ్పడుతోంది. అసలు ఎందుకండి ఇంతటి తీవ్రమైన, భయానకమైన త్యాగాల కథలను వాళ్లు స్మారకాలుగా మలుచుకున్నారు? వినడానికి ఈ కథలు కొంచెం వైలెంట్గా లేదా తీవ్రంగా అనిపించవచ్చు. కాని ఆనాటి సమాజంలో వాటి పాత్ర అత్యంత కీలకమైనది. ఎలా అంటారు? ఈ 4 ప్రదేశాలలో జరిగిన త్యాగాలకు ప్రతీకగా కట్టిన వాటినే 4 మహాస్తూపాలు అంటారు. దీన్ని మనం కొంచెం లోతుగా ఒక సామాజిక కోణంలో విశ్లేషిస్తే అసలు నిజమర్థమవుతుంది. అసలు ఈ కథలు వింటుంటే నాకెలా అనిపించిందంటే, ఒక సూపర్ హీరో త్యాగాలకు గుర్తుగా ఊరికో స్మారక చిహ్నం నిర్మించినట్లు అనిపించింది. బ్యూటిఫుల్ కంపారిజన్. ఆ సమాజానికి బుద్ధుడు అంటే కేవలం కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకునే ఒక యోగి మాత్రమే కాదు. మరి ఇంకెవరు? కరుణ కోసం, ఇతరుల ప్రాణాలు కాపాడటం కోసం, తనను తాను పూర్తిగా నాశనం చేసుకోవడానికి కూడా వెనుకాడని ఒక అత్యున్నత ఆదర్శమూర్తి. ఓహో,
అంటే ఆ త్యాగం ఒక ఆదర్శం అన్నమాట. అవును, ఈ కథలు కేవలం పుస్తకాలకే పరిమితమైన పురాణాలు కావు. అవి ఆ సమాజాన్ని ఒక తాటిపై నడిపించిన జీవన విధానాలు. ఈ 4 మహాస్తూపాలున్న ప్రదేశాలలో చుట్టుపక్కల దేశాల రాజులు, మంత్రులు కూడా నిరంతరం పూలు, అగరులు సమర్పించడానికి తీవ్రంగా పోటీపడేవారట. రాజులు, మంత్రులు పోటీ పడేవారా? ఎందుకు? దేవుడి దగ్గర పోటీ ఏంటి? ఎందుకో తెలుసా? ఆ స్తూపాల పట్ల వారి చూపించే భక్తి, వారికి సమాజంలో ఉండే హోదాను, వారి ధార్మిక నిబద్ధతను చాటి చెప్పేది. మతమనేది పాలకులను, ప్రజలను ఒకచోట చేర్చి సామాజిక పట్టును ఎలా బిగించిందో ఈ మహాస్తూపాలు మనకు తెలియజేస్తాయి. ఒక రాజు స్తూపం వద్ద ఎంత వినయంగా ఉంటే ప్రజల్లో అతనికి అంతటి గౌరవం దక్కేది. ఆహా, అంటే ఆ మహాస్తూపాలు కేవలం పాతకథలకు గుర్తుగా కట్టిన రాతి కట్టడాలు మాత్రమే కాదు, అప్పటి సమాజంలో ఎవరు ఎవరికి విధేయులు, ఎవరికి ఎంత పవర్ ఉంది అని చాటి చెప్పే సామాజిక, రాజకీయ వేదికలు అన్నమాట. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. ఇది చాలా ఆసక్తికరమైన కోణం. వ్యక్తిగత భక్తి నుండి మొదలై సామాజిక కట్టుబాట్ల వరకు ఆ పత్రాలు ఎంత వివరంగా చెప్పాయో అర్థమవుతోంది. సరే, ఇప్పుడు ఈ కథలో మనం ఇంకాస్త ముందుకు వెళ్దాం. పురుషపురం వైపు కదా? అవును, పురుషపురం అంటే ప్రస్తుత పెషావర్ మరియు నగరక్ దేశాల వైపు వెళదాం. ఇక్కడి మూలపత్రాలలో చదువుతుంటే నమ్మశక్యం కాని ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. నవల చదువుతున్నాను అనిపించింది. ఆ భిక్షాపాత్ర కథే తీసుకోండి. ఇక్కడొక అత్యంత ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. యూచీరాజు దండెత్తి వచ్చిన కథ కదూ? అవును, యూచి అనే ఒక బలమైన రాజు తన సైన్యంతో దండెత్తి వచ్చి ఆ పాత్రను దొంగిలించడానికి ట్రై చేస్తాడు. తన వెంట తెచ్చుకున్న ఒక పెద్ద ఏనుగు మీద ఆ పాత్రను పెడితే ఆ ఏనుగు నేలపై కూలబడిపోయి ఇంచుకూడా కదలలేదట. పాపం, ఆ ఏనుగు ఆ బరువును మోయలేకపోయింది. పోనీలే అని 8 ఏనుగులు లాగే ఒక పెద్ద రథం మీద ఆ పాత్రను పెట్టినా సరే ఆ రథం కూడా కదలలేదట. ఇక ఆ రాజుకు అర్థమైపోయింది, ఆ పాత్రను అక్కడి నుండి కదల్చటం తన సైనిక బలానికి సాధ్యం కాదని. అవును, అదొక అద్భుత ఘట్టం. ఇంకో కథలో ఆ భిక్షాపాత్రలో భక్తిలేని ధనికులు 10,000 పూలు వేసినా అది నిండదట. కాని నమ్మకమున్న ఒక పేదవాడు కేవలం గుప్పెడు పూలు వేస్తే చాలు, అది వెంటనే నిండిపోతుందట. ఇక్కడ నాకొక ప్రశ్న తలెత్తోంది. చెప్పండి. అసలు ఈ కథల వెనుక ఉన్న అసలైన ఉద్దేశమేమిటి? భౌతికంగా సైన్యానికి కదలని ఆ పాత్ర పేదవాడి భక్తికి ఎలా స్పందించింది? అంటే ఆ శక్తి ఆ భిక్షాపాత్రలో ఉందా, లేక దాని చూసేవారి నమ్మకంలో ఉందా? చాలా లోతైన విశ్లేషణ చేశారు మీరు. మీరు గమనిస్తే భౌతికమైన ఒక వస్తువు చుట్టూ అదృశ్యమైన మానవ విశ్వాసం ఎలా కవచంలా మారుతుందో ఈ కథ చాలా స్పష్టంగా చెబుతోంది. కవచంలా అంటారా? అవును. ఆ పాత్ర బరువును ఏనుగులు మోయలేకపోవడం అంటే అర్థమేమిటి? ధర్మం యొక్క బరువును, ఒక పవిత్ర వస్తువుకున్న శక్తిని కేవలం భౌతిక బలంతోగాని లేదా సైనిక శక్తితోగాని జయించలేము అని ఆనాటి సమాజం బలంగా నమ్మింది. ఓహో, అదొక మెసేజ్ లాగా అన్నమాట. అవును, దాన్ని ఒక సందేశంగా భావితరాలకు అందించడానికే ఆ కథలు పుట్టాయి. ధనికుల పూలకు నిండని పాత్ర పేదవాడి పూలకు నిండటమనేది ధనబలం కంటే ఆత్మబలం గొప్పదన్న సూత్రాన్ని ప్రతిపాదిస్తోంది. నిజమే, చాలా గొప్ప ఫిలాసఫీ దాగి ఉంది ఇందులో. ఇక మీరు అడిగిన శక్తి ఎవరిది అన్న ప్రశ్నకొస్తే దీన్ని మనం కనిష్క మహారాజు నిర్మించిన పగోడా మరియు ఆ పుర్ర ఎముక చుట్టూ అల్లిన రాజకీయాలతో కలిపి చూద్దాం. ఆ పగోడా గురించి నేను చదివాను. ఇంద్రుడు ఒక గొల్ల పిల్లవాడి రూపంలో వచ్చి బుద్ధుని కోసం ఒక చిన్న మట్టి స్తూపాన్ని కడుతూ కనిష్క రాజుకు స్ఫూర్తినిస్తాడట కదా? కరెక్ట్. ఆ స్ఫూర్తితోనే రాజు వెంటనే ఏకంగా 470 అడుగుల ఎత్తైన ఒక అద్భుతమైన పగోడాను నిర్మిస్తాడు. అంత ఎత్తైన నిర్మాణం అప్పట్లో అసాధ్యం. ఇది పాలకుడికి మతపరమైన ఆమోదం ఎలా దక్కుతుందో చెబుతోంది. రైట్. మరి ఆ పుర్రేముక కథేంటి? దాని కాపాడటానికి రాజేదో పకడ్బందీ ఏర్పాట్లు చేశాడట కదా? అవునండి. ఆ ఎముకను కాపాడటానికి ఆ దేశపు రాజు తన రాజ్యంలో ఉన్న 8 ముఖ్యమైన బలమైన కుటుంబాలకు 8 వేర్వేరు సీల్స్ అంటే ముద్రలిచ్చాడు. 8 సీల్సా? అవును. ప్రతి ఉదయం ఆ 8 మంది కుటుంబ పెద్దలు వచ్చి తమ తమ సీల్స్ సరిచూసుకున్నాకే ఆ తలుపులు తెరిచేవారు. తలుపులు తెరిచాక ఎముకను బయటకు తెచ్చి ఒక బంగారు స్ఫటిక సింహాసనంపై ఉంచి అత్యంత వైభవంగా పూజలు చేసేవారు. ఒక్క నిమిషం, నాకర్థం కానిదేంటంటే 8 కుటుంబాలకు 8 సీల్స్ ఇవ్వడం వెనుక ఉన్న అసలు కారణమేంటంటారు? ఇది కేవలం భద్రత కోసమేనా, లేక దీని వెనుక ఏదైనా రాజకీయముందా? సరిగ్గా పట్టుకున్నారు.
దీని వెనుక అత్యంత పదునైన రాజకీయ చతురత ఉంది. రాజు ఆ 8 సీల్స్ ఎందుకిచ్చాడంటే ఏ ఒక్క కుటుంబము ఆ పవిత్ర అవశేషం మీద గుత్తాధిపత్యం సాధించకూడదు. ఓహో, పవర్ బ్యాలెన్స్ అన్నమాట. ఖచ్చితంగా. ఆ పుర్ర ఎముక అనేది ఆ సమాజంలో అత్యున్నతమైన పవిత్ర వస్తువు. అది ఎవరి చేతిలో ఉంటే ఆ దేశపు ధార్మిక సామాజిక అధికారం వారి చేతిలో ఉన్నట్లు లెక్క. ఏ ఒక్క కుటుంబానికో ఆ సీలిస్తే వారు రేపు పొద్దున రాజుకే ఎదురుతిరిగే ప్రమాదముంది. వామ్మో, భలే ప్లాన్ చేశాడే ఆ రాజు. అవును. అందుకే 8 ముఖ్యమైన కుటుంబాలకు పంచి వారు ఒకరికొకరు సహకరించుకునేలా, అదే సమయంలో ఒకరినొకరు కట్టడి చేసుకునేలా ఒక అద్భుతమైన రాజకీయ చదరంగం ఆడాడు రాజు. ఫాహ్యాన్ ఆ పత్రాలలో కేవలమొక పూజా విధానాన్ని రికార్డ్ చెయ్యలేదు. మరింకేం రికార్డ్ చేశాడు? ఆనాటి రాజ్యాలు మతాన్ని ఎలా ఒక శక్తివంతమైన సాధనంగా, స్టేట్ క్రాఫ్ట్గా వాడుకున్నాయో రికార్డ్ చేశాడు. ఆ పవిత్ర అవశేషాలను కాపాడటానికి పాలకులే ఎందుకు అంత ఆసక్తి చూపేవారో దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. పవిత్ర అవశేషం పాలకుడికి చట్టబద్ధతనిస్తుంది. అద్భుతమైన విశ్లేషణండి. ఒక చిన్న పుర్ర ఎముక ఆనాటి సమాజంలో ఎంతటి రాజకీయ బ్యాలెన్సును క్రియేట్ చేసిందో వింటుంటే మతిపోతోంది. నిజమే. ఇప్పుడుదాకా మనం కంటికి కనిపించే రాళ్ళు, స్తూపాలు, ఎముకలు, పాత్రల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ భౌతికంగా ఉన్న వస్తువులు. వాటి చుట్టూ అల్లబడిన రాజకీయాలు, నమ్మకాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి మరి? ఇప్పుడు ఈ మూలమొప్లాన ప్రస్తావించిన కంటికి కనిపించని ఒక వింతైన నీడ గురించి మాట్లాడుకుందాం. నగరక దేశానికి దక్షిణంగా ఉన్న ఒక గుహలో బుద్ధుడి నీడ పడి ఉండేదట కదా. అవును. ఆ షాడో కేవ్ గురించి పత్రాల్లో చాలా గొప్పగా రాశారు. ఈ పత్రాలు వర్ణించిన దాని ప్రకారం 10 అడుగుల దూరం నుంచి చూస్తే ఆ గుహ గోడ మీద నీడ అచ్చం బుద్ధుడిలాగే బంగారు వర్ణంలో స్పష్టంగా కనిపించేదట. కానీ వింత ఏమిటంటే దాన్ని పట్టుకుందామని దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ నీడ నెమ్మదిగా మాయమైపోయేదట. అది ఒక మ్యాజిక్లాగా అనిపిస్తుంది. అంతేకాదు, ఎంతటి గొప్ప చిత్రకారులు వచ్చి ఆ నీడను గీసి ఒక భౌతిక రూపాన్ని ఇద్దామని ప్రయత్నించినా వారు పూర్తిగా విఫలమయ్యారట. ఈ వర్ణన వింటుంటే మనం పట్టుకోలేని ఒక గాలిని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లుగా అనిపిస్తోంది. అసలు ఈ నీడ కథ ద్వారా ఫాహ్యాన్ ఏం చెప్పాలనుకున్నాడు? అవును. ఆ గుహ ఒక పెద్ద ఆధ్యాత్మిక రహస్యానికి మరియు తాత్వికతకు ప్రతీకగా నిల్చింది. ఒకసారి లోతుగా ఆలోచిస్తే ఈ నీడ కథ బౌద్ధ మతానికి చెందిన మూల సిద్ధాంతాన్ని వివరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఏంటా సిద్ధాంతం? దూరం నుండి చూస్తే స్పష్టంగా కనిపించే సత్యం భౌతికంగా పట్టుకోవాలని దగ్గరకు వెళ్తే లేదా దాన్ని సొంతం చేసుకోవాలని ఆశపడితే అదృశ్యమైపోవడం. ఓ వావ్! ఇది బహుశా బుద్ధుని బోధనలకే ఒక అద్భుతమైన రూపకం. దేన్నీ శాశ్వతంగా పట్టుకులాడొద్దు, భౌతికమైన దేనికీ అతుక్కుపోవద్దు, అన్నీ క్షణభంగురాలే అన్న తాత్వికత ఆ నీడకథలో దాగింది. అంటే చిత్రకారులు దాన్ని గీయలేకపోవడం వెనుక కూడా అర్థం ఉందంటారు. ఖచ్చితంగా. అసలైన సత్యాన్ని మీరు క్యాన్వాస్ మీద బంధించలేరు అని చెప్పడమే దానుద్దేశ్యం. భౌతికమైన వస్తువుల మీద ఆధారపడిన మతం చివరకు భౌతికంగా ఏమీ లేని శూన్యం లేదా నీడ దగ్గరకు వచ్చి ఆగిపోవడం. అదొక అద్భుతమైన ప్రయాణం. మీరు చెప్పిన ఈ తాత్విక కోణం వింటుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తోంది. ఈ అద్భుతాలు, ఈ తత్వశాస్త్రం అంతా బాగానే ఉంది కానీ ఈ యాత్రల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఎన్నటికీ మర్చిపోకూడని ఒక కఠినమైన, అత్యంత చేదు వాస్తవాన్ని ఈ పత్రాలు మన ముందుంచాయి. ఉయికింగ్ అనే యాత్రికుడి మరణం గురించే కదా మీరు చెప్తోంది? అవును. మనం ఇందాక మాట్లాడుకున్న అద్భుతాలన్నీ దాటి ఈ పత్రాలను చదువుతున్నప్పుడు నా గుండెను పిండేసిన ఒక విషాదకరమైన సంఘటన గురించి మనమిక్కడ తప్పక చర్చించాలి. ఆ ఘట్టం చదువుతుంటే కన్నీళ్లు ఆగవు. ఫాహియాన్తో పాటుగా అసలైన ధర్మగ్రంథాలను చూడాలని ఎంతో ఆశతో ప్రాణాలను పణంగా పెట్టి చైనా నుండి బయల్దేరిన వూయికింగ్ అనే యాత్రికుడు ఆ భిక్షాపాత్ర ఉన్న దేవాలయం వద్దే కఠినమైన వాతావరణం తట్టుకోలేక అనారోగ్యంతో పడిపోతాడు. పాపం. ఎముకలు కొరికే చలిలో చుట్టూ మంచుకొండలు. అవును. తినడానికి సరైన తిండి లేదు, ప్రాణాలు కాపాడే మందులస్సలే లేవు. ఆ దయనీయమైన పరిస్థితిలో టోచింగ్ అనే మరో యాత్రికుడు తన తోటివాడిని వదిలి వెళ్లలేక అతనికి సేవ చేస్తూ అక్కడే ఉండిపోతాడు. ఆ స్నేహం, ఆ త్యాగం చాలా గొప్పది. తన జీవిత లక్ష్యాన్ని సైతం పక్కన పెట్టి స్నేహితుడికి ప్రాణాభిక్ష పెట్టాలని ట్రై చేస్తాడు. కాని మనిషి ఆశ ముందు ప్రకృతి ఎప్పుడూ క్రూరమైనదే. దురదృష్టవశాత్తు వూయికింగ్ ఆ దేవుడి సన్నిధిలోనే ప్రాణాలు వదులుతాడు. ఆ బాధను వారు ఎలా దిగమింగారో కదా. ఆ బాధను దిగమింగుకుని
తన తోటి స్నేహితులు ఇక లేరన్న చేదు వాస్తవాన్ని మోస్తూ గుండె పగిలిన స్థితిలో ఫాహియాన్ ఒక్కడే ఆ పుర్రయెముకను చూడ్డానికి ఒంటరిగా ఆ మంచుకొండల్లో అడుగులు ముందుకు వేస్తాడు. ఈ ఒక్క సంఘటన వింటుంటేనే ఆ ఒంటరి ప్రయాణం ఎంత నరకంగా ఉంటుందో ఊహించుకుంటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మీ ఆవేదన నాకర్థమవుతోంది. ఆ పత్రాలు చదివిన ఎవరికైనా ఆ గుండెకోత స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఒక్క సంఘటన ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలైన మూల్యాన్ని, ఆ కాస్ట్ ఆఫ్ డివోషన్ని మనకు కళ్లకు కట్టినట్లు తెలియజేస్తోంది. కాస్ట్ ఆఫ్ డివోషన్ కరెక్ట్గా చెప్పారు. ఈ యాత్రికులు ఎవరో కాలక్షేపం కోసం, పర్యాటకులుగా కేవలం చూసి ఆనందించడానికి రాలేదు. తమ నమ్మకం కోసం, ధర్మం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడి తిరిగి వెళ్తామన్న ఆశను పూర్తిగా వదిలేసుకునొచ్చారు. అవును, వెనక్కి వెళ్తామన్న గ్యారంటీ లేదు వాళ్లకి. నమ్మకమనేది మనుషుని ఎంత దూరం తీసుకువెళుతోందో, అంతులేని ఆ మంచు పర్వతాలను దాటే మానసిక బలాన్ని ఎలా ఇస్తోందో, అదే సమయంలో ఆ నమ్మకం వారి నుంచి ఎంతటి ప్రాణత్యాగాలను డిమాండ్ చేస్తోందో వీకింగ్ మరణం మనకు చెబుతోంది. ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఫాహియాన్ పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది? వీకింగ్ మరణం తర్వాత ఫాహియాన్ ఒక్కడే నడుస్తున్నప్పుడు ప్రతి అడుగులో అతనికి తన స్నేహితుల జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తుకు వచ్చి ఉంటాయి. ఎంతోమంది యాత్రికులు ఇలాగే ఆ మంచు పర్వతాల మధ్య అగమ్యగోచరమైన ఆ దట్టమైన అడవుల్లో కనుమరుగైపోయారు. వాళ్ల పేర్లు కూడా చరిత్రకు తెలీదు గదా? అవును. వారి ఆశలు, వారి రక్తం, వారి కన్నీళ్లు ఆ దారులన్నింటిలో మంచులా కరిగిపోయాయి. ఫాహియాన్ పత్రాలు అందుకే కేవలం ఒక యాత్రాచరిత్ర మాత్రమే కాదు, అది ఒక రకమైన మానవ ఆత్మఘోష, వారి అంతులేని సహనానికి నిలువెత్తు సాక్ష్యం. అక్షరాలా నిజమండి. 10,000 అడుగుల ఎత్తైన ప్రమాదకరమైన కొండలమీద, గాలిలో ఊగే సన్నటి తాళ్లమీద మొదలైన మన ఈ సుదీర్ఘ చర్చ, రాజుల అధికార దాహం, సైన్యాలు లాగినా కదలని భిక్షాపాత్రలు, నమ్మకాన్ని బట్టి రంగులు సైజులు మారుతున్న మహాస్థూపాలు, దగ్గరకు వెళితే మాయమయ్యే వింత నీడలమీదుగా ప్రయాణించి చివరకు ఒక అపరిచిత దేశంలో, ఎముకలు కొరికే చలిలో తన నమ్మకం కోసం ప్రాణాలు వదిలిన ఒక సామాన్య యాత్రికుడి కన్నీటి విషాదం దగ్గర ఆగింది. అవును, అదొక రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ లాంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో ఈ మూలపత్రాలు కేవలం కొన్ని భౌగోళిక స్థలాలను, మతపరమైన గుడులను, ఆచారాలను మాత్రమే రికార్డు చెయ్యలేదని నాకనిపిస్తోంది. మానవ ఆత్మశక్తిని, ఎప్పటికీ చావని భక్తిని, స్నేహాన్ని, త్యాగాన్ని అక్షరాలలో బంధించి రికార్డు చేశాయి. కరెక్ట్. ఫాహియాన్ పత్రాలు చదువుతుంటే మనం ఒక ప్రాచీన చరిత్ర పుస్తకం చదువుతున్నట్లు ఉండదు. కష్టాలను ఓర్చుకుని గెలిచిన ఒక మనిషి ఆత్మకథను, అతని భావోద్వేగాలను చదువుతున్నట్లుంటుంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఈ పత్రాలను ఇంత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత చివరగా ఒక ముఖ్యమైన ఆలోచనతో ఈ చర్చను ముగించాలనుకుంటున్నాను నేను. చెప్పండి. ఒక్కసారి మనమంతా లోతుగా ఆలోచిద్దాం. ప్రాచీన కాలంలో ఆ ఆకాశమంత ఎత్తైన, ప్రమాదకరమైన పర్వతాల మధ్య నిర్మించబడిన ఆ మహాస్తూపాలు, ఆ బంగారు పెట్టెల్లో దాచిన పవిత్ర అవశేషాలు, ఆ కదలని భిక్షాపాత్రలు, ఆ మాయమయ్యే నీడలు, ఇవన్నీ నిజంగానే తమకంటూ ఒక స్వంత శక్తిని, ఒక మాయాజాలాన్ని కలిగి ఉన్నాయా? ఆసక్తికరమైన ప్రశ్న. లేక ఫాహియాన్, వీకింగ్ లాంటి ఎందరో సామాన్య యాత్రికులు తరతరాలుగా ఏళ్ల తరబడి తమ ప్రాణాలను పణంగా పెట్టి దట్టమైన అడవులు దాటి రక్తమాంసాలను ధారపోసి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆ ప్రదేశాలపై, ఆ వస్తువులపై చూపించిన అపారమైన నమ్మకమే ఆ చల్లటి రాళ్లకు, ఆ ప్రాణంలేని వస్తువులకు అంతటి అద్భుత శక్తులను ఆపాదించిందా? వావ్! అసలు వస్తువుకు శక్తి ఉందా, లేక మనిషి నమ్మకానికి శక్తి ఉందా? ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి మనస్సు పొరల్లోకి వెళ్ళి ప్రశ్నించుకుందాం. ఒక పవిత్రమైన వస్తువు మనిషిని నడిపిస్తోందా, లేక మనిషి అచంచలమైన నమ్మకమే ఆ పవిత్ర వస్తువుకు ప్రాణం పోస్తోందా? మనిషికి, మతానికి, నమ్మకానికి మధ్యున్న ఈ అత్యంత సూక్ష్మమైన గీతను అర్థం చేసుకోవడమే బహుశా ఫాహియాన్ చేసిన ఈ సుదీర్ఘ యాత్ర యొక్క అంతిమ సత్యం. ఒక వస్తువు మనిషి నడిపిస్తోందా, లేక మనిషి నమ్మకమే ఆ వస్తువుకు ప్రాణం పోస్తోందా? ఎంత అద్భుతమైన, లోతైన ఆలోచనండిది. దేవుడు మనిషిని సృష్టించాడా, మనిషే దేవుణ్ణి సృష్టించుకున్నాడా అన్నంత తాత్వికమైన ప్రశ్న ఇది. అవును, ఆ నమ్మకమే మనిషిని నడిపిస్తుంది. ఎక్కడో 10,000 అడుగుల ఎత్తులో గాలిలో ఊగుతున్న సన్నటి తాడుమీద కింద పడితే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ధైర్యంగా ముందుకు నడుస్తున్న ఆ యాత్రికుడి మనసులో ఉన్నది కూడా బహుశా ఇదే నమ్మకమేమో. ఖచ్చితంగా.
ఆ నమ్మకమే అతన్ని భయపడకుండా ఆపి ఉంటుంది. కింద పడకుండా కాపాడి ఉంటుంది. ఎప్పటిలాగే మరో అద్భుతమైన కొత్త అంశంతో మళ్లీ మన తదుపరి విశ్లేషణలో కలుద్దాం. ముగించే ముందు ఆ తాడుమీద నడుస్తున్న యాత్రికుడిని, ఆ భయంకరమైన పర్వతలోయలను మరియు ఆ నమ్మకం సృష్టించిన అద్భుతాలను ఒక్కసారి ఆస్వాదిస్తూ మన నమ్మకాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తాయో ఆలోచిద్దాం. సెలవు.